ఫ్రెండ్స్, ప్రస్తుతం సమంత తన లైఫ్‌లో ఒక అద్భుతమైన ఫేజ్‌లో ఉంది. అదే తన ప్రెగ్నెన్సీ. తన ప్రెగ్నెన్సీలో తను చాలా హ్యాపీగా ఉంది. తను వెయిట్ గెయిన్ అవ్వటమే కాకుండా తన బేబీ బంపర్ చూసుకొని చాలా హ్యాపీ ఫీల్ అవుతుంది. ఈ నేపథ్యంలో తన పక్కనే ఉండి రాజ్ నిడుమూరు చాలా అంటే చాలా హ్యాపీగా తనని చూసుకుంటున్నాడు. ఇంతకు మించి గర్భంతో ఉన్న మహిళకి ఏం కావాలి చెప్పండి? పక్కన భర్త, ఇటు పక్కన అమ్మ, ఇంకా చుట్టూ మన ఫ్యామిలీ మెంబర్స్ ఉంటే ఇక పండంటి బిడ్డ కాదు, నిజం చెప్పాలంటే నడిచొచ్చే కొడుకే పుట్టే అవకాశాలు కూడా ఉన్నాయి. ఎందుకంటే ఆ ప్రశాంతత కోసం. అయితే ఇక విషయంలోకి వచ్చినట్టయితే సమంత గురించిన విషయంపై ఇప్పుడు నాగ చైతన్య స్పందించాడని చెప్పేసి చాలా మంది చాలా రకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. అయితే రీసెంట్‌గా శోభిత తన కోసం అంటే నాగ చైతన్య కోసం ఫుడ్‌ని అయితే ప్రిపేర్ చేసిందనమాట. ఆ ఫుడ్ ప్రిపరేషన్‌లో నూడిల్స్ అట్లాంటి కొన్ని చేయికి ఇష్టమైన ఫుడ్ ఐటెమ్స్ అయితే దాదాపుగా పెళ్ళైన 2 ఏళ్లకే అది జరిగిందనమాట. అయితే నిజానికి సమంతతో తన వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్ ఉన్నప్పుడు నాగ చైతన్య ఎక్కువగా సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండేవాడు కాదు. ఎక్కువగా సమంతనే నాగ చైతన్యకి సంబంధించిన ఫోటోలని గట్రా షేర్ చేస్తూ ఉండేదనమాట. కానీ శోభిత విషయంలో మాత్రం నాగ చైతన్యనే పని కట్టుకొని మరి శోభిత అలాగే తనకి సంబంధించిన ఫోటోలు గట్రా షేర్ చేస్తున్నారు. అలాగే అభిమానులు కూడా సార్ నీలో చాలా మార్పు వచ్చింది అని చెప్పేసి హ్యాపీ ఫీల్ అవుతున్నారు. కానీ ఇప్పుడు ఈ ఫుడ్ గురించిన విషయం ఏంటి అంటే రీసెంట్‌గా 'మా ఇంటి బంగారం' సినిమాకి సంబంధించిన ప్రమోషన్స్‌లో సమంత ఏంటంటే మంచిగా వంట చేసిందనమాట. రాజ్ నిడమర్ కోసం వంట చేసింది. నిజానికి సమంతకి వంట చేయడం రాదు. అన్ని పనులు చక్కగా చేస్తుంది గానీ వంట విషయంలో మాత్రం కొద్దిగా నాకు రాదు అని చెప్పేసి పక్కకెళ్ళిపోతుంది. అయితే ఇక రాజ్ నిడమూర్ కోసం 'మా ఇంటి బంగారం' ప్రమోషన్స్ టైంలో సమంత ఆహ్, వంట చేసింది. వంట చేసిన సమయంలో ఏమైంది? అది కాస్త సోషల్ మీడియాలో బాగా వైరల్ అయిపోయింది. అయితే ఇక సమంత రాజ్ కోసం వంట చేసింది అని చాలా గొప్పగా చెప్పుకున్నారు సమంత ఫ్యాన్స్. ఎందుకంటే అందరికీ అన్నీ రావాలని లేదు కదా! అయితే ఈ నేపథ్యంలో నాగ చైతన్య 2 ఏళ్ల తర్వాత శోభిత నా కోసం వంట చేసింది అని చెప్పటము, అది ఇండైరెక్ట్‌గా సమంతని అంటున్నాడా? వంట చేయడం కూడా తన భర్త కోసం గొప్ప విషయమేనా? అంటూ చాలామంది కామెంట్స్ పెడుతున్నారు. దానికి శోభిత ఏంటి ట్రోలింగ్ చేయడానికి సిద్ధంగా ఉన్నారా? అని అంటుంది. అయితే ఇదంతా పక్కన పెట్టేస్తే ఇక్కడ ఒక పెద్ద సెన్సేషనల్ వార్త ఉంది. అదేంటి అంటే సమంత ప్రొడ్యూసర్‌గా ఇప్పటికే 2 సినిమాలు తీసి సూపర్ సక్సెస్ అయింది. ఇక ఇప్పుడు నాగ చైతన్య కొత్తగా తను కూడా ప్రొడ్యూసర్ అవతారం ఎత్తాడు. దాంతో ఒక్కసారిగా సమంతని చూసే నువ్వు ఈ ప్రొడ్యూసర్ అవతారం ఎత్తావా బాబు అంటూ కామెంట్స్ పెడుతున్నారు. మరి ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.